రైసిఫ్ ఎలిమెంట్సా? కొంచెం డౌన్కి వెళ్ళండి. ఓకే, రైసిఫ్ ఎలిమెంట్స్ కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ యాక్యురల్ డిఫరెల్ చెప్తాం రేపు. ఓకేనా? ఎల్లో గ్రీన్ కలర్ యాడ్ చేయండి. Rise-if elements. 1 minute. చాట్ బాక్స్ లో షీట్ ఓపెన్ చేయండి. బ్రాకెట్ లో చూడండి, రైసిఫ్ ఎలిమెంట్స్, RICEF, రైసిఫ్ ఎలిమెంట్స్. సో యాక్చువల్గా ఇది ఎక్కడ చేస్తాము? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో రియలైజేషన్ ఫేజ్ ఉంది, తెలుసు కదా? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో రియలైజేషన్ ఫేజ్ అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. యాక్చువల్గా అయితే చూద్దాం. రైసిఫ్ ఎలిమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? మిమ్మల్ని మీరు యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ది రైసిఫ్ ఎలిమెంట్స్ అంటే ఏదన్నా 1 or 2 చెప్పండి, అన్నీ అవసరం లేదు. రైసిఫ్ ఎలిమెంట్స్ లో మీరు వర్క్ చేశారంటే ఒక 2 ఎలిమెంట్స్ లో చేశాము అని చెప్పండి. ఫస్ట్ రైసిఫ్ ఎలిమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? W అంటే వర్క్ ఫ్లో. చూడండి, W మీన్స్ వర్క్ ఫ్లో, R మీన్స్ రిపోర్ట్స్, I మీన్స్ ఇంటర్ఫేసెస్, C మీన్స్ కన్వర్షన్స్, E మీన్స్ ఎన్హాన్స్మెంట్, F మీన్స్ ఫార్మ్స్. ఇక్కడ ఉన్నది మొత్తం చదవాలి మీరు. లేదంటే ఇంతకు ముందు ఒక షీట్ ఇచ్చాను మీకు, రైసిఫ్ ఎలిమెంట్స్ గురించి ఒక షీట్ ఇచ్చాను, అదన్నా చదవాలి. ఓకే, 1 by 1 డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ వర్క్ ఫ్లో? వర్క్ ఫ్లో అంటే మీనింగ్ ఏంటి? చూడండి, వర్క్ ఫ్లో అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ, యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ superiors. This is called workflow. If you want to do any type of activity, you need to take approval from your superiors. This is called workflow. Workflow is used for approval process. దీని వర్క్ ఫ్లో అంటారు. వర్క్ ఫ్లో అంటే ఏంటి? వర్క్ చేసే ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. అలాగే అప్రూవల్ ప్రాసెస్, ఎస్ఏపిలో మీరు ఏదైనా చేయండి, లీగల్ అప్రూవల్స్ ఉండాలి, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి, వాటిని బేస్గానే చేసుకుని చేస్తాం. ఓకేనా? సో వర్క్ ఫ్లోస్ అనేవి ఉంటుంది అనమాట. సో బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ వీ విల్ సెట్ అప్ వన్ అప్రూవల్ ప్రాసెస్. దిస్ ఈస్ కాల్డ్ వర్క్ ఫ్లో. Based on the client requirement, we will set up one approval process. This is called workflow. SAP delivers some standard workflow programs. కొన్ని standard workflow programs ఉన్నాయంట. Customize your own if standard do not meet client business requirement. SAP లో స్టాండర్డ్ గా కొన్ని ఉన్నాయి, లేదంటే ఓన్ గా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. Customize your own if standards do not meet క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అనేవి, స్టాండర్డ్ వర్క్ ఫ్లోస్ అనేవి ఫుల్ఫిల్ చేయకపోతే మీరు మీ టీంతో మీ అబాపర్తో మాట్లాడి ఓన్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కస్టమైజ్ యువర్ ఓన్ ఇఫ్ స్టాండర్డ్ డు నాట్ మీట్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో ఓకేనా? ఇవి
స్టాండర్డ్ గా ఉన్నాయి ఉపయోగించుకోండి. లేదంటే క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయకపోతే మీ క్లయింట్ తో మీ ఎబాపర్ తో మాట్లాడుకుని బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బట్టి కూడా మనం వర్క్ ఫ్లోస్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. వర్క్ ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్ ఇన్ ఎఫ్ఐ. ఎఫ్ఐలో పార్క్ డాక్యుమెంట్, మీరు డాక్యుమెంట్ పార్క్ చేశారు, ఏమవుతుంది? బేస్డ్ ఆన్ ది ఎబాపర్ ప్రోగ్రామ్ సుపీరియర్ కి నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు చెక్ చేసి ఎంట్రీ పోస్ట్ చేస్తారు. ఓకేనా? వాళ్ళు చెక్ చేసి ఎంట్రీ పోస్ట్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే పార్క్ డాక్యుమెంట్, లేదంటే హోల్డ్ డాక్యుమెంట్ కూడా అంతే. ఎఫ్ఐలో 1 minute. ఐఎమ్ సారీ అండి, యూఎస్ కాల్ అందువల్ల పిక్ చేశాను. చూడండి, వర్క్ ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్ ఇన్ ఎఫ్ఐ. యాక్చువల్గా పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్ ఉంది కదా, ఇది ఎఫ్ఐలో ఉపయోగిస్తారు. అలాగే వర్క్ ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ సేల్స్ ఆర్డర్ ఇన్ ఎస్డి. సేల్స్ ఆర్డర్ కోసం ఎస్డి వాళ్ళు ఉపయోగిస్తారు. తర్వాత వర్క్ ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ పర్చేజ్ ఆర్డర్ ఇన్ ఎంఎం. పర్చేజ్ ఆర్డర్ కోసం ఎంఎంలో ఉపయోగిస్తారు. ఓకేనా? ఎంఎం వాళ్ళు కూడా వర్క్ ఫ్లోస్ అనే ఉపయోగిస్తారు. ఓకే, for this all document process we need to take approval from the top level management. సో ఈ డాక్యుమెంట్ ప్రాసెస్ కోసం, వీటి కోసం టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అనేవాళ్ళు మేనేజ్మెంట్ నుండి మనం అప్రూవల్ తీసుకోవాలి. దీన్ని వర్క్ ఫ్లోస్ అంటారు. ఇది ఒక ప్రాసెస్. ఇందుకు రండి,
Example 1. For all these documents process, we need to take approval from top level management. Okay, fine. Next one. Example 1. On the financial terminology, park document is a workflow. On the financial terminology ప్రకారం ఏంటి, park document అనేది workflow అన్నమాట. Before going to update the documents into books of the account. Before going to update the documents into books of the account. Books of accounts లో మనం అప్డేట్ చేయబోయే ముందు ఫస్ట్ we need to take the park document. ఫస్ట్ మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్లై చేయబోయే ముందు ఏం చేస్తాము, మనము డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాం. అండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ మేనేజ్మెంట్ నుండి అప్రూవల్ వస్తుంది. ఆఫ్టర్ గెటింగ్ ది అప్రూవల్ ఫ్రమ్ మేనేజ్మెంట్ వీ కెన్ పోస్ట్ ది పార్క్ డాక్యుమెంట్. అంటే పార్క్ చేస్తే ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది కదా సుపీరియర్స్ కి. వాళ్ళు ఏం చేస్తారు, ఆ డాక్యుమెంట్ చెక్ చేసి ఆ పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. దీన్ని పార్క్ డాక్యుమెంట్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్ 2 చూడండి. ఎగ్జాంపుల్ 2. On the financial terminology, whole document is a workflow. Whole document కూడా workflow కిందకే వస్తుంది. Before going to update the documents into books of the account, first we need to take whole document and we need to take approval from the management. Management నుండి అప్రూవల్ తీసుకుంటాం. After getting the approval from the management, we can post the whole document. పార్క్ డాక్యుమెంట్ అవ్వచ్చు, హోల్ డాక్యుమెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అండి. ఫస్ట్ మనం పార్క్ చేస్తాం. పార్క్ పైన క్లిక్ చేసిన వెంటనే బేస్డ్ ఆన్ ది అడాప్టర్ ప్రోగ్రామ్ ఆటోమేటిక్ గా డాక్యుమెంట్ అనేది సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు చెక్ చేసి ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. దీన్ని ఏమంటారు అంటే పార్క్ డాక్యుమెంట్ అంటారు. లేదంటే వర్క్ ఫ్లోస్ లో పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ అనేది ఒక ప్రాసెస్ అన్నమాట. ఓకేనా, క్లియర్ కదా? ఇది వర్క్ ఫ్లో కిందకు వస్తుంది. ఇది కూడా నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పచ్చు వర్క్ ఫ్లో గురించి. వర్క్ ఫ్లో థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. 1 lakh to 5 lakhs is whole document invoice value. You need to take approval from the super user. ఎండ్ యూజర్స్ గురించి చెప్పాం. సూపర్ యూజర్, పవర్ యూజర్, కోర్ యూజర్ చెప్పాను. సో ఎగ్జాంపుల్ 1 lakh నుండి 5 lakhs వాల్యూ ఉంది. డాక్యుమెంట్ వాల్యూ, ఇన్వాయిస్ వాల్యూ, హోల్ డాక్యుమెంట్ ఇన్వాయిస్ వాల్యూ. యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ సూపర్ యూజర్. ఇప్పుడు 1 lakh నుండి 5 lakhs మధ్యలో ఉంది. ఆ డాక్యుమెంట్ అనేది అప్రూవల్ కోసం ఎవరికి వెళ్ళాలి, సూపర్ యూజర్కి వెళ్ళాలంట. అడాప్టర్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని సూపర్ యూజర్కి వెళ్ళిపోద్ది. వాళ్ళు చెక్ చేసి పోస్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్ 6 lakhs to 10 lakhs ఉంది డాక్యుమెంట్ వాల్యూ. దిస్ ఈస్ హోల్ డాక్యుమెంట్ ఇన్వాయిస్ వాల్యూ. యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ కోర్ యూజర్. సో కోర్ యూజర్ చెక్ చేసి ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. 6 lakhs to 10 lakhs అంటే ఎవరికి వెళ్తుంది, కోర్ యూజర్కి వెళ్తుంది. More than 10 lakhs is whole document invoice value. You need to take approval from manager. మేనేజర్ దగ్గరికి వెళ్ళాలి. మేనేజర్ దగ్గరికి వెళ్తుంది మోర్ దాన్ 10 lakhs ఉంటే. సో ఎవరి ఏ వాల్యూ ఇప్పుడు 1 to 5 lakhs అంటే సూపర్ యూజర్కి నోటిఫికేషన్ వెళ్తుంది. 6 to 10 lakhs అంటే కోర్ యూజర్కి వెళ్తుంది. మోర్ దాన్ 10 lakhs అంటే మేనేజర్కి వెళ్తుంది. సో ఈ లెవెల్స్ ప్రకారం ఎవరు చేస్తారు, బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్ అనేది అడాప్టర్ చేస్తాడు. సో ఆ డాక్యుమెంట్ వాల్యూని బట్టి ఆ డాక్యుమెంట్ వాల్యూ సంబంధించిన ఎవరు చేయాలో వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వెళ్ళిపోతుంది. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ వాల్యూ, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ దే విల్ బి వెరిఫైడ్ అండ్ దే విల్ గివ్ ది అప్రూవల్ ఫర్ డాక్యుమెంట్ పోస్టింగ్. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ వాల్యూ, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ దే విల్ వెరిఫైడ్. వాళ్ళు చెక్ చేసి దే విల్ గివ్ ది అప్రూవల్ ఫర్ డాక్యుమెంట్ పోస్టింగ్. డాక్యుమెంట్ ని పోస్ట్ చేయడానికి చేస్తారనమాట. దీన్ని ఏమంటారు వర్క్ ఫ్లోస్ అంటారు. ఇలా ఉంటాయి ప్రాసెస్ అనేది. అర్థమైందా లేదా? మీరు వర్క్ ఫ్లోస్ లో వర్క్ చేశారంటే చెప్పండి. అప్రూవల్స్ లో చేశాము, వర్క్ ఫ్లోలో చేశాము చెప్పాలి. వర్క్ ఫ్లో రైసిఫ్ ఎలిమెంట్స్ ఎందుకు చేశారు, ఎనీ 2 elements చెప్పండి. ఫస్ట్ వన్ ఏం చెప్పచ్చు, వర్క్ ఫ్లో చెప్పచ్చు. వర్క్ ఫ్లోస్ అంటే ఇదన్నమాట, ఇట్లా ఉంటుంది ప్రాసెస్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్ ఆర్ అంటే ఏంటి, రిపోర్ట్స్. ఆర్ అంటే రిపోర్ట్స్. రిపోర్ట్స్ అంటే ఏమేం చేస్తాం మనం, FBL1N GL లైన్ ఐటమ్ డిస్ప్లే, FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే, FBL1N FBL5N ఇవన్నీ కూడా రిపోర్ట్స్ కిందకి వస్తాయి. ఈ రిపోర్ట్స్ కిందకి వస్తాయి. తర్వాత ఏం చేస్తారు, రిపోర్ట్స్ ఇంకా ఏమేమి రిపోర్ట్స్ చేస్తాం. యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్
we will work all type of reports. As a SAP FICO consultant, we will work all type of end users. I'm sorry, all type of end users తో వర్క్ చేస్తాం. అంటే end user teams అంటే ఏం చెప్పొచ్చు? asset team, GL team. GL అంటే ఏంటి? R2R, record to report. AP team, account payable. అంటే P2P, procure to pay అని చెప్పొచ్చు. R2R, AR, account receivable. O2C, order to cash. అంతే కదా, ఈ టీమ్స్ అన్నిటితో కూడా కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ గా. యాజ్ వెల్ యాజ్ ఏం చేస్తాము, రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఏ టీ కోడ్లో చేస్తాం? SAP 1 లేదంటే కిందకి వెళ్ళండి, F.01 రిపోర్ట్స్ ఎక్కడ జనరేట్ చేస్తామో చూడండి. all type of reports we can find here. ఏ టీ కోడ్ పైన టీ కోడ్ ఉందా చూడండి, నోట్ చేసుకోండి. చూడండి SAP 1 పైన SAP 1 తర్వాత ఇంకో టీ కోడ్ యాడ్ చేయండి, F.01. F.01 క్యాపిటల్ F.01. ఓకే ఫైన్. F.01 లో కూడా మనము ఏం చేస్తాము, రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఆల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ మనం జనరేట్ చేస్తాం. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ we will work all type of end users అందరితో కూడా వర్క్ చేయాలి. ఆల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ అన్ని కూడా జనరేట్ చేయాలి. టీ కోడ్ ఏంటి? SAP 1 F.01. GL రిపోర్ట్స్ ఎక్కడ జనరేట్ చేస్తాము? GL కి సంబంధించినవన్నీ కూడా ఎగ్జాంపుల్ SAP లో ఇవ్వండి. SAP 1 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ లో. SAP 1 యూజ్ చేశారా? వెండర్ బ్యాలెన్సెస్ ఇవన్నీ. SAP 1 ఇవ్వండి, ఇక్కడ రిపోర్ట్స్ చూద్దాం ఒకసారి. రిపోర్ట్ జనరేషన్ అంతా కూడా చేస్తాం. SAP 1లోకి వచ్చాము. SAP ఈజీ యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్. టైటిల్ బార్ చూసారా? మీరు ఎండ్ యూజర్ స్క్రీన్ అనుకోకండి చూసి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, రిపోర్ట్ ఫర్ అకౌంట్ పేయబుల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. వెండర్ బ్యాలెన్సెస్ చూసారా? ఇక్కడ రిపోర్ట్స్ ఇవి వెండర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వెండర్ వీటికి సంబంధించినవన్నీ కూడా. ఓకే, ఇట్లా వెండర్ కస్టమర్ దేని కావాలంటే అది చూసుకోవచ్చు. ఓకే, వెళ్ళండి, ఆ షీట్లో ఓపెన్ చేయండి, కిందకి వెళ్ళండి. F.01 కూడా తెలుసు మీకు ఆల్రెడీ. చూడండి, ఆల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ we can find here. ఇక్కడ ఏదైతే టీ కోడ్ చెప్పానో F.01 SAP 1 టీ కోడ్ లో all type of reports we can find here. When the customer business requirement cannot fulfill the all standard reports. చూడండి పాయింట్ చూడండి, ఇక్కడ చూడండి. all type of reports we can find here when the customer business requirement cannot fulfill the standard reports. కస్టమర్ అంటే ఎవరు? ఇక్కడ ఈ పాయింట్ లో who is the customer? క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు. స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ తోటి ఫుల్ఫిల్ అవ్వలేదు. ఇప్పుడు మనం టీ కోడ్స్ ద్వారా డైరెక్ట్ గా SAP 1 లేదంటే F.01 ట్రాన్సాక్షన్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. అవన్నీ కూడా స్టాండర్డ్ రిపోర్ట్స్. సో అవన్నీ కూడా స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి కస్టమర్ ఆర్ క్లయింట్ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు. సో ఏం చేస్తాము? సో వీ కెన్ సజెస్ట్ ది, మన యాక్చువల్గా ఏంటంటే స్టాండర్డ్ రిపోర్ట్సే సజెస్ట్ చేయాలి. SAPలో బై డిఫాల్ట్గా వస్తాయి, అవే సజెస్ట్ చేయాలి. కానీ కస్టమర్ ఒక్కోసారి సాటిస్ఫై అవ్వడు, క్లయింట్ అనేవాడు సాటిస్ఫై అవ్వడు. వెన్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ నాట్ ఫుల్ఫిల్ ది స్టాండర్డ్ రిపోర్ట్స్. లాస్ట్ పేరా, క్లయింట్ రిక్వైర్మెంట్స్ అనేవి స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి ఫుల్ఫిల్ అవ్వలేదు. దట్ టైమ్ విత్ హెల్ప్ ఆఫ్ ABAP కన్సల్టెంట్ వీ కెన్ కాన్ఫిగర్ కస్టమైజ్ రిపోర్ట్. అర్థమైందా లేదా?
ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి ఇది. స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి క్లయింట్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వలేదు, బట్ వీ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్. We will contact to the ABAP consultant. He will prepare the customized report based on the client requirement. కానీ maximum మనం స్టాండర్డ్ రిపోర్ట్స్ కే ప్రిఫర్ చేయాలి, సజెస్ట్ చేయాలి. మళ్ళీ ABAP తో చేయించాలంటే పెద్ద చాలా వర్క్ అదంతా కూడా. ఇంకో ABAP చేస్తాడు, మనం ఏం చేసేది ఉండదు అక్కడ. కానీ మేజర్ గా ABAP రిపోర్ట్స్ ని అవాయిడ్ చేయాలి, కస్టమైజ్డ్ రిపోర్ట్స్ ని అవాయిడ్ చేయాలి. స్టాండర్డ్ రిపోర్ట్స్ కే మీరు ఫుల్ఫిల్ చేయించాలి. క్లియర్? అర్థమైందా? అర్థమైందా లేదా? yes sir, ప్లీజ్ రెస్పాండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, స్టాండర్డ్ రిపోర్ట్స్ కే ఫుల్ఫిల్ చేస్తాం, మేము సజెస్ట్ చేస్తాము. బట్ క్లయింట్ కెనాట్ సాటిస్ఫైడ్ అవర్ స్టాండర్డ్ రిపోర్ట్స్. We can suggest the customized reports with help of ABAP consultant. We will create the customized reports అని చెప్పండి. ఓకేనా? రిపోర్ట్ లో వర్క్ చేశారా అంటే ఎస్ చేశారని చెప్పండి. వర్క్ ఫ్లోస్ లో వర్క్ చేశారా? ఎస్ చేశారని చెప్పండి. నెక్స్ట్ చూడండి, ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి? ఐడాక్స్. ఇది సపరేట్ కాన్సెప్ట్. ఇది ఐడాక్స్ అనేది సపరేట్ కాన్సెప్ట్ అండి. ఏపీపీ రన్ చేస్తాం కదా, ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఒక సపరేట్ గా ఒక క్లాస్ ఉంటుంది యాక్చువల్ గా. ఇది తర్వాత చెప్తానండి. ఐడాక్స్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటారు. సో అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో, బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. ఐడాక్స్ అంటారు. ఇది సపరేట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐడాక్స్ గురించి అడుగుతుంటారు. ఐడాక్స్ గురించి 10 పాయింట్స్ గ్యాదర్ చేయండి, ఆన్లైన్లో వెతకండి. ఆన్లైన్లో వెతికి 10 పాయింట్స్ అనేవి గ్యాదర్ చేయండి. గ్యాదర్ చేసి నోట్ చేసుకోండి. ఐడాక్స్. నెక్స్ట్ ఉంది కన్వర్షన్స్. కన్వర్షన్ అంటే మీనింగ్ ఏంటి? కన్వర్షన్ మీన్స్ డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్. మీకు LSMW వీడియో ఇచ్చాను. GL మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, ఇట్లాంటి డేటాస్ ఉంటాయి. మీకు నేను LSMW వీడియో ఇచ్చాను. మరి ఎంతమంది చేశారో తెలియదు, కొంతమంది చేశారు ఆల్రెడీ. సో LSMW ఉపయోగించి డేటాని, నాన్ SAPలో ఉన్న డేటాని SAPలోకి మ్యాప్ చేయొచ్చు. GL అకౌంట్స్ అని ఎలా క్రియేట్ చేస్తాము? LSMW ఉపయోగిస్తాం. LSMW లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. GL మాస్టర్ డేటా అంతా కూడా LSMW ఉపయోగించి చేస్తాం. మీరు LSMW 1 అవర్ క్లాస్ మీకు ఇచ్చాను వీడియో, అది చూస్ చేశారనుకోండి, మీరు LSMW కూడా వర్క్ చేశాను, వర్క్ ఫ్లోస్ లో వర్క్ చేశాను, రిపోర్ట్స్ లో వర్క్ చేశాను, LSMW లో వర్క్ చేశాను చెప్పచ్చు మీరు. క్లియరా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇదంతా కూడా ఇంప్లిమెంటేషన్ లో చేస్తాం మనం. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో చేస్తాము. ఇదంతా కూడా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో చేస్తాము. రియలైజేషన్ ఫేజ్ లో రైసిఫ్ ఎలిమెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఇంటర్వ్యూలో యు హావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ది రైసిఫ్ ఎలిమెంట్స్ అంటే ఒక 2 or 3 ఎలిమెంట్స్ చెప్పాలి. ఇంటర్వ్యూకి వచ్చి చూడండి. ఆర్ యు వర్క్డ్ ఎనీ మైగ్రేషన్ యాక్టివిటీస్? ఇంటర్వ్యూ క్వశ్చన్ చూడండి. ఇంటర్వ్యూ అడుగుతారు ఆర్ యు వర్క్. మీరు ఇంకోటి కూడా చెప్తాను, 90% మనం చెప్పే వాటి నుంచే వస్తాయి, కాబట్టి కేర్ఫుల్ గా చదవండి. ఆర్ యు వర్క్డ్ ఎనీ మైగ్రేషన్ యాక్టివిటీస్ ఆర్ యు వర్క్డ్ ఎనీ మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటారు. ఎస్ ఐ హ్యావ్. ఎస్ అని చెప్పండి ఆన్సర్. ఐ వర్క్ రైసిఫ్ ఎలిమెంట్స్ అని చెప్పాలి. ఐ వర్క్డ్ ఆన్ రైసిఫ్ ఎలిమెంట్స్ ఏం చేశారు? ఐ వర్క్డ్ ఆన్ కన్వర్షన్ ప్రాజెక్ట్. ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ ది LSMW. ECCలో LSMW చెప్పాలి. S/4HANA అయితే LTMC చెప్పాలి. క్లియర్ కదా? మైగ్రేషన్ యాక్టివిటీస్ లో మీకు నాలెడ్జ్ ఉందా? ఎస్ ఉంది. మైగ్రేషన్ అనేది LSMW లో ఒక పార్ట్. ఓకే, ఐఎమ్ సారీ, LSMW అనేది రైసిఫ్ ఎలిమెంట్స్ లో ఒక పార్ట్. సో డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ రియలైజేషన్ ఫేజ్ లో చేసాము. ఏం చేసాము? LSMW పైన వర్క్ చేసాము. నాన్ SAPలో ఉన్నటువంటి GL డేటాని SAPలోకి మ్యాప్ చేసామని చెప్పాలి. రైట్, ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ ఈ అంటే ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. ఎన్హాన్స్మెంట్ అంటే ఇట్ ఈస్ యూజర్ ఎగ్జిస్ట్ ఆర్ ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్. టోటల్ ప్రాజెక్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది బేసిస్ కన్సల్టెంట్. We are not responsible for the
ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ బేసెస్ టీమ్ వాళ్ళు చూసుకుంటారు. బేసెస్ టీమ్ వాళ్ళు చూసుకుంటారు. బేసెస్ టీమ్. ఓకేనా? బేసెస్ టీమ్ వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ ఫార్మ్స్. ఫార్మ్స్ అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్, వెండర్ ఇన్వాయిస్, టీడీఎస్ ఫార్మ్స్, పర్చేజ్ ఆర్డర్స్, సేల్స్ ఆర్డర్స్, వీటిని ఫార్మ్స్ అంటారు. ఫార్మ్స్ లో కూడా వర్క్ చేస్తానని చెప్పచ్చు మీరు, నో ఇష్యూ. ఫార్మ్స్ లో కూడా వర్క్ చేస్తానని చెప్పచ్చు అండి, నో ఇష్యూ. అది ఇవి రైసిఫ్ ఎలిమెంట్స్ అంటారు. WRICEF. ఏదన్నా 2 ఎలిమెంట్స్ చెప్పండి. ఏం చెప్తారు? ఫస్ట్ వర్క్ లో రిపోర్ట్స్ ఒకటి చెప్పచ్చు, తర్వాత కన్వర్షన్స్ ఒకటి చెప్పచ్చు, మీ ఇష్టం. అంటే కవర్ అయినాయా? ఏదో మిస్ అయిందా? అన్నీ కవర్ అయినాయి కదా? ఇంకా డౌన్కి వెళ్ళండి. ఓకే, కంప్లీటెడ్. ఇవి ఫార్మ్స్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ ఫార్మ్స్, వెండర్ ఇన్వాయిస్ ఫార్మ్స్ ఉంది కదా, టీడీఎస్ ఫార్మ్స్. ఇది చెప్పకండి, ఏదైనా ఫస్ట్ ఒక 2 చెప్పండి చాలు, ఇంకేమొద్దు. క్లియరా? క్లియరా కాదా? ఇది చదవండి. లేదు సార్ ఇంత మేము చదవలేము, మాకెందుకు సార్ రిస్క్ ఎందుకు అనుకుంటారా? మీకు ఒక షీట్ ఇస్తారా, చదువుకోండి చాలు. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే వీడియో ఇచ్చాను కదా మీకు, LSMW ఇవ్వలేదా? LSMW వీడియో ఇచ్చాను, ఇవ్వలేదా? సరే నేను ఇస్తాను, వెయిట్ చేయండి 1 minute. ఫస్ట్ రైసిఫ్ ఎలిమెంట్స్ గురించి ఒక షీట్ ఇస్తాను, చూడండి. సార్ మేము ఇదంతా చదవలేము సార్, ఇంత రిస్క్ ఎందుకు అనుకుంటారా? ఇది చదువుకోండి, సింపుల్గా అయిపోతుంది. ఇది చెప్పినా సరిపోతుంది ఇంటర్వ్యూలో. ఇప్పుడు నేను చెప్పిన డెప్త్ నాలెడ్జ్ చాట్ బాక్స్లో చూడండి. రైసిఫ్ ఎలిమెంట్స్. క్లియర్? చాట్ బాక్స్లో చూసారా? ఇది చదువుకోండి చాలు. క్లియరా? సింపుల్గా ఉంటుంది. క్లియరా? సార్ ప్లీజ్ సార్. సో రేపు ఏం డిస్కస్ చేద్దాం మనం? ఏమనుకున్నాము? యాక్చువల్ డిఫరెంట్ కదా రేపు చెప్తాను. క్లియరా? Yes, sir. Okay. Bye-bye. Good night all. Good night.